నమస్కారం సిటీ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. పట్టణంలో ఘనంగా భోగి పండుగ వేడుకలు. టీడీపీ ఆధ్వర్యంలో నిర్వహించిన భోగి వేడుకల్లో పాల్గొన్న మాజీ మంత్రి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్. ముప్పై 34వ రోజు కొనసాగిన అంగన్వాడీల నిరవధిక సమ్మె. పట్టణ ప్రజలు భోగి వేడుకలను ఆనందోత్సవాల మధ్య జరుపుకున్నారు. 3 రోజుల పాటు జరిగే సంక్రాంతి వేడుకల్లో తొలి రోజు భోగి వేడుకలను ప్రజలు ఘనంగా జరుపుకున్నారు. ప్రజలు వేకువజామున లేచి భోగి మంటలు వేశారు. భోగి మంటల చుట్టూ ప్రజలు ఆటపాటలతో సందడి చేశారు. హరిదాసులు, గంగిరెద్దులు, డీజే పాటలతో పట్టణంలో సంక్రాంతి శోభ వెల్లివిరిసింది. శ్రీ శరణాగతి గోష్ఠి ట్రస్ట్ వారి ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న శ్రీ ధనుర్మాస వ్రత మహోత్సవాల్లో మాజీ మంత్రి టీడీపీ సీనియర్ నేత ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ పాల్గొన్నారు. శ్రీ నరేంద్ర రామానుజ దాసస్వామి ప్రత్యక్ష పర్యవేక్షణలో జరుగుతున్న ధనుర్మాస వ్రత వేడుకలలో ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ ముఖ్య అతిథిగా హాజరై స్వామివారి ఆశీర్వాదాలు పొందారు. ఈ రోజు నిర్వహించిన కొడారాయి మహోత్సవాన్ని తిలకించారు. ప్రాంగణానికి విచ్చేసిన ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ కు ట్రస్ట్ సభ్యులు సాదర స్వాగతం పలికారు. స్వామివారి యొక్క మంగళ శాసనాలు వారి రక్షాబంధన ముహూర్త సుముహూర్త మంగళ వాయిద్య ధరలతో ధనుర్మాస వ్రత మహోత్సవాలు ప్రతి ఏటా కూడా ఇక్కడ జరుపుకోవడం అనేది చాలా విశేషం. దాదాపు దశాబ్ద కాలం నుంచి ఈ యొక్క గోదాదేవి మహోత్సవంతో ఈ కార్యక్రమాన్ని పూర్తి చేసుకోవటం అనేది అందరూ కూడా విశిష్టంగా భావిస్తారు. ఈ కార్యక్రమానికి హాజరైనటువంటి భక్తులకి, అదేవిధంగా ఈ కార్యక్రమాన్ని రామానుజాచార్యులు శ్రీమన్ నారాయణ చిన్నజీయర్ స్వామి గారు ఆధ్వర్యంలో ఈ యొక్క కార్యక్రమాన్ని నడపడం అనేది చాలా విశేషంగా భావిస్తూ ఈ యొక్క కార్యక్రమాన్ని కొనసాగించే నిర్వాహకులకి, అదేవిధంగా ఈ ధనుర్మాసాన్ని అతి పవిత్రమైన మాసంగా అన్ని మాసాల కంటే కూడా భావించే ఈ ప్రజలకి
మరి ముఖ్యంగా మంచి జరగాలని చెప్పి కోరుకుంటూ ఈ ప్రాంత ప్రజలకి అంత మంచి జరగాలని కోరుకుంటూ ఈ కార్యక్రమాన్ని కొనసాగిస్తున్న ప్రతి ఒక్కరికి కూడా నా హృదయపూర్వకమైన ధన్యవాదాలు. అంగన్వాడీ కార్యకర్తల నిరవధిక సమ్మె 34వ రోజుకు చేరింది. భోగి పండుగ సందర్భంగా దీక్షా శిబిరం వద్ద సాంప్రదాయ పద్ధతిలో ముగ్గులు వేసి పిల్లలకు రేగిబళ్లు పోశారు. భోగి మంటల్లో షోకాస్ నోటీసులు ఎస్మా చట్టాన్ని అమలుపై తెచ్చిన జీవో నెంబర్ 2 కాపీలను వేసి తగలబెట్టారు. కార్యక్రమాన్ని ఉద్దేశించి అంగన్వాడీ నాయకులు మాట్లాడారు. టి పావని మాట్లాడుతూ ప్రతి ఏటా ఇంటి వద్ద చేసే భోగి పండుగ ఈ సంవత్సరం ప్రభుత్వ వైఖరి వల్ల దీక్షా శిబిరంలో జరుపుకుంటున్నామని, కొత్త సంవత్సరం మాకు ఈ దుర్గతి పట్టిందని వాపోయారు. బిల్లా పాపలతో పెద్దలతో పాటు జరుపుకునే ఈ పండుగను ఈ విధంగా చేసుకుంటున్నామని చెప్పారు. యూనియన్ జిల్లా ప్రెసిడెంట్ ఏవిఎన్ కుమారి మాట్లాడుతూ సతీ సావిత్రి నాటకంలో ఆ ఒక్కటి మాత్రం అడగవద్దని యమధర్మరాజు సతీ సావిత్రికి ఏ విధమైన షరతు పెడతాడో ఆ విధంగా ప్రభుత్వం కనీస వేతనం మాత్రం అడగవద్దని షరతు విధించిందని చర్చలు జరిపారు. ఇది ఎట్లా సమంజసమని ప్రశ్నించారు. పరిష్కారానికి కాకుండా మొక్కుబడి తంతుగా చర్చలు జరుగుతున్నాయని చెప్పారు. 34 రోజులు గడుస్తున్నా ప్రభుత్వ వైఖరిలో మార్పు రాలేదు అని చెప్పారు. కార్యక్రమంలో కె జ్యోతి, విజయలక్ష్మి, రాధాకుమారి, లావణ్య, హసీనా బేగం, నాగమణి, శాంత, జానకి, రాధిక, శాంతకుమారి, పుష్ప, రజియా బేగం, పద్మ, సుఫియా తదితరులు పాల్గొన్నారు. సిఐటియు నాయకులు షేక్ హుస్సేన్ వలీ, కేబీ ప్రసాద్ పర్యవేక్షణ చేశారు. పండుగ సందర్భంగా ఈరోజు సంక్రాంతి, భోగి, కనుమ పండుగలు కూడా మేము ఈ టెంట్లోనే చేసుకోవాలని నిర్ణయించుకున్నాము. అందుకని భోగి సందర్భంగా ఈరోజు మేము ఇక్కడ ముగ్గులు, భోగి మంటలు, పిల్లలకి భోగి పండ్లు అవన్నీ ఇక్కడే జరుపుకోవాలనుకుంటున్నాము. మాకు ఇంట్లో పండగ చేసుకోవాలని లేదు, మేము టెంట్లోనే ఉన్నాం కాబట్టి పండగ ఇక్కడే చేసుకుంటున్నాము. మా పిల్లల్ని కూడా తీసుకొచ్చి ఇక్కడే పండగ చేసుకోవాలనుకున్నాం. అందుకని ఇక్కడే ప్రభుత్వం ఆ జీతాలు తప్ప ఇంకొకటి కోరుకోండి అంటున్నారు. అయితే సావిత్రికి ఎలాగైతే తన భర్త ప్రాణాలే ముఖ్యమో మాకు మాత్రం మా జీతం మాత్రమే ముఖ్యం. అందుకని మా జీతం వచ్చేంత వరకు కూడా, పెరిగేంత వరకు కూడా మేము ఈ సమ్మెని ఇలాంటి పండుగలు ఎన్ని వచ్చినా కూడా ఈ టెంట్లోనే జరుపుకోవడానికి నిశ్చయించుకున్నామండి. అలాగే మా ఈ పండుగలోపు సజ్జల గారు కానీ సీఎం గారు కానీ ఒక నిర్ణయానికి వచ్చి మా జీతాలు పెంచి జీవో ఇస్తే, ఇప్పుడు పెంచి ఈ నెల నుంచి ఇవ్వమని మేము కూడా అడగటం లేదండి. ముందుగా జీవో ఇచ్చైనా సరే తర్వాత నెల నుంచి మాకు పెంచినా, లేకపోతే వాళ్ళు చెప్పినట్టు జూలై నెల నుంచి మా జీతాలు పెంచుతామని జీవో రూపంగా ఇచ్చినా చాలండి. అలా చేసేంతవరకు కూడా మా సమ్మెను కొనసాగిస్తుంది. పట్టణంలో పలుచోట్ల టీడీపీ ఆధ్వర్యంలో భోగి వేడుకలను నిర్వహించారు. పట్టణ శివాజీ చౌక్ నందు తెనాలి మండలం తెలుగు యూత్ అధ్యక్షులు శేఖమూరి సురేంద్ర ఆధ్వర్యంలో ఐతనగర్ లింగారావు సెంటర్ వద్ద ఐతనగర్ తెలుగుదేశం పార్టీ మరియు రైతు సంఘం వాహబ్ చౌక్ ప్రాంతాల్లో కౌన్సిలర్ పసుపులేటి త్రిమూర్తి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఈ భోగి వేడుకలో మాజీ మంత్రి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్, మాజీ మహిళా కమిషన్ చైర్పర్సన్ నన్నపనేని రాజకుమారి, అన్నాబతుని జయలక్ష్మి పాల్గొన్నారు. జగన్ ప్రజలకు ఇచ్చిన హామీలు నెరవేర్చలేదని ప్లకార్డులు ప్రదర్శించి భోగి మంటలో తగలబెట్టారు. మాజీ మంత్రి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ మాట్లాడుతూ తెలుగువారి నిజమైన పండుగ సంక్రాంతి అని కులాలకు మతాలకు అతీతంగా కూలీ దగ్గర నుంచి రైతు వరకు సిరి సంపదలతో జరుపుకునే పండుగని చెప్పారు. ప్రభుత్వం ఎన్నో చీకటి జీవోలు ఇచ్చిందని, ఆ జీవోలు అన్ని ఈరోజు భోగి మంటల్లో పోవాలని, భోగి మంటలతో ప్రభుత్వానికి కాలం చెల్లిందని, ఈ ప్రభుత్వానికి పోయే రోజులు దగ్గర పడ్డాయని అన్నారు. ఈ ప్రభుత్వం పోవాలని దేవుడిని ప్రార్థిస్తున్నానని తెలిపారు. తెలుగువారి పండగ అతిపెద్ద పండగ సంక్రాంతి పండగ. పాడి పంట పసిడి రాసులకి సంక్రాంతి నిలయం. సంక్రాంతి అనగానే వాకిళ్ళలో రంగురంగుల ముగ్గులు, గొబ్బెమ్మలు. ఆ గొబ్బెమ్మలను అన్నిటిని కూడా మనం పిడకలుగా మార్చి ఆ పిడకలతో భోగి మంటలు, మరి వేస్ట్ కర్రతో ఇవన్నీ కూడా మనం అన్నీ కూడా ఆ రోజున ఆ భోగి మంటల్లో వేసుకొని ఆ వేడితో ఒక వెలుగు రావాలని చెప్పి కోరుకుంటూ ఉంటాం. మరి ఇది మకర సంక్రాంతి అని చెప్పి మనందరం చెప్పుకోవటం. వ్యవసాయ పనిముట్ల దగ్గర నుంచి వ్యవసాయం చేయడానికి అవసరమైనటువంటి పశువుల్ని వీటిలన్నిటిని కూడా ఎంతో ప్రేమగా ఆ రోజున వాటిని కూడా అలంకరించుకొని ఈ రోజున మనకి సమస్తం నిత్య జీవితంలో ఏటితో అయితే సంబంధం ఉంటాయో వాటినన్నిటినీ కూడా మనం ఈ 3 రోజులు వాటికి పండుగ చేసుకుంటూ
కోడి పందాలు, అదేవిధంగా పట్టెల పందాలు, బండి లాగుళ్ళు, ఎద్దుల పందాలు ఇవన్నీ కూడా ఈ సందర్భంలోనే మనం జరుపుకోవడం అనేది. ఎందుకంటే పంటలన్నీ ఇంటికి వస్తాయి. పంటలు వచ్చిన ఆనందంతో ప్రతి వారిని కూడా ఆనందపరచాలని చెప్పే ప్రయత్నం కల్పించేది ఈ సంక్రాంతి అనేది. నిజమైనటువంటి ఆనందంతో కూడినటువంటి పండగ ఏదైనా ఉంది అంటే తెలుగువారి పండగ సంక్రాంతి పండగ అని చెప్పి, ఇది సాంప్రదాయానికి సంస్కృతికి నిలయమైనటువంటి పండగ, అందరి పండగ. మాజీ మహిళా కమిషన్ చైర్పర్సన్ ననపనేని రాజకుమారి మాట్లాడుతూ, తెలుగువారు ఎక్కడున్నా ఈ 3 రోజులు జరుపుకునే పెద్ద పండుగ సంక్రాంతి అని తెలిపారు. ప్రపంచ దేశాల్లో తెలుగువారు ఎక్కడ ఉన్నా వారందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు తెలిపారు. ప్రభుత్వం చేస్తున్న దురాగతాల్ని భోగి మంటలు వేసి దగ్ధం చేశామని, ఈ సంవత్సరం పండుగ చాలా బాధాకరంగా జరుపుకున్నామని, వచ్చే సంవత్సరం టీడీపీ అధికారంలో రాష్ట్ర ప్రజలతో కలిసి ఆనందంగా పండుగ జరుపుకుందామని ఆమె తెలిపారు. సంక్రాంతి భోగి శుభాకాంక్షలు. ముందు భోగి, ఈరోజు రేపు సంక్రాంతి, ఎల్లుండి కనుమ. ఈ 3 రోజులు కూడా తెలుగు పాట ఎక్కడున్నా కూడా తెలుగు ప్రజలందరూ కూడా చాలా పెద్ద పండుగ ఇది. ఈరోజు అందరూ కూడా చూస్తున్నాం టీవీల్లో అంతా కూడా, ఎక్కడ పెట్టినా కూడా సొంత గ్రామాలకు రావటం, సొంత ఊళ్ళలో చేసుకోవటం, బంధువులంతా రావటం అంతా చూస్తుంటాం. అలాగా ఆంధ్రప్రదేశ్లోనే కాదు, భారతదేశంలోనే కాదు, ప్రపంచం నలుమూలలు ఉన్న తెలుగు వారందరూ కూడా సంక్రాంతి శుభాకాంక్షలు. గతంలో జరిగినటువంటి ఏవైతే ఉన్నాయో చీకటి జీవోలు అనండి, లేకపోతే కనుక అక్రమంగా అన్యాయంగా అరెస్టులు అనండి, లేకపోతే దాడులు అనండి, చంద్రబాబు గారిని పార్టీ నేతల్ని చంద్రబాబు గారి కుటుంబ సభ్యులు ఇబ్బంది పెట్టాలండి, అనేక బాధలు మనం చూసాం. అవన్నీ కూడా లేకుండా పోవాలని వాళ్ళ జీవులన్నీ కూడా వాటిని మనం అంగీకరించకుండా నిరాకరించి తిరస్కరించి ఈనాడు భోగి మంటల్లో వాటిని కాల్చివేశాము. అలాగే గంగిరెద్దులు వచ్చేసి ఆనందంగా తల్లుతూ శుభాకాంక్షలు తెలియజేశారు. అలాగే కోడి పందాలు, అలాగే హరిదాసులు సాంప్రదాయబద్ధంగా ఐతానార్లో ఈ రోజున మన అబ్బాయిలందరూ కూడా కార్యక్రమంలో టీడీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. లక్ష్మీదేవి లక్ష్మీదేవి వారి పిల్ల పాపలతో కుటుంబ సపరివార సమేత బంధుమిత్ర సమేత ప్రపంచంలోని తెలుగు వాళ్ళందరికీ కూడా సంక్రాంతికి శుభాకాంక్షలు అండి. సంక్రాంతి అంటేనే సరికొత్త కొత్త కాంతి. మన రాష్ట్రంలో జరుగుతున్న 4.5 సంవత్సరాలు పైగా చూస్తున్న ఈ అన్యాయం అరాచకం అంతా కూడా అంతమొందాలని, తెలుగు ప్రజలందరికీ కూడా కొత్త జీవితాలు కొత్త కాంతి రావాలని చెప్పేసి కోరుకుంటూ ఈరోజు ఐతానగర్లోని మా సోదరులందరూ కలిసి ఎంతో చక్కగా
సంక్రాంతి పండుగ అంతా కూడా ఇక్కడే ఉందా అనే విధంగా గొబ్బెమ్మలతోటి, రంగవల్లులతోటి, మరి చెరుకు గడలతోటి, ఎంతో చక్కగా పొంగళ్ళతోటి ఎంతో మంచి కార్యక్రమం నిర్వహించినందుకు వారందరూ కూడా ఇప్పుడు ఒక చిన్న విరామం.